Hi children, good morning. Yesterday we finished. Narrator was feeling very bad and he was afraiding and simultaneously he was also enjoying humorous. Okay, slowly the snake slithered from there. It crept in the table and moved towards the mirror. Why it moves towards the mirror? To see its image closely. Homeopathy doctor thought like that. I was no mere image. See the sentence importance. See, I was no mere image. Cut in granite. Who I refers to whom? Narrator. Who was no image now? Homeopathy doctor. How did the image formed? Cut in granite. Granite means a type of stone which is used for flooring. I was suddenly a man of flesh and blood. See, previously told I am a statue with the flesh. Now he is telling I am a man of. So instead of statue he got man of flesh and blood. ఇప్పుడు he became man of flesh and blood. అంటే జీవం వచ్చింది కొంచెం. పాము అద్దం దగ్గరికి వెళ్ళగలిగితే ఏమొచ్చింది? కొంచెం జీవం వచ్చింది అనమాట. నేను మనిషిని గుర్తొచ్చింది. సో how did he change? A man of flesh and blood. Still holding my breath, I got up from the chair. Was he clearly breathing? No. Still he did not breathing clearly. So suddenly he got up from the chair. Why he got up from the chair? Why did he got? To run away. I quickly went out through the door into the veranda. So he immediately rushed out to the door and went to the veranda. What did he do when he suddenly stand from the mirror? What did he do when he suddenly got up? He ran through the door and veranda. Then I leaped into the yard and ran for all I was worth. See this sentence. These I leapt into my yard. సో అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో మొత్తానికి వెళ్ళిపోయాడు. అండ్ ఫర్ ఆల్ ఐ వాజ్ వర్త్. అతను పరిగెత్తడం ఆపలేదు. ఎంత పరిగెత్తగలడో అంత పరిగెత్తుతూనే ఉన్నాడు భయంతో. చూడండి, ఎంజాయ్ చేశాడు హ్యూమర్ని. మళ్ళా పాము ఎప్పుడైతే విడిచిందో అప్పుడు సడన్గా కుర్చీలను తీసి పరుగులు తీశాడు. డోర్ గుండా వెళ్ళిపోయి పరిగెత్తనంత పిక్కబలం కొద్దీ పరిగెత్తాడు. సో what did the homeopathy doctor do? After snake left him, he immediately ran through the doors into the yard. Next. No, the doctor said, you, each of has heavy sigh of relief. అంటాం కదా, ఏమని చెప్తే అమ్మయ్య అంటాం కదా, అలా టెన్షన్ నుంచి రిలీఫ్కి వచ్చే శబ్దాన్ని ఏమంటారు చెప్పండి అమ్మ మీరు? యూ అమ్మ అంటామే అలా. ఈచ్ ఆఫ్ అస్ హెవీడ్ ఎ సైన్ ఆఫ్ రిలీఫ్. ఈచ్ ఆఫ్ అస్ హేవ్డ్ ఎ సైన్ ఆఫ్ రిలీఫ్. అందరి నుంచి టెన్షన్ నుంచి రిలాక్స్ అయ్యేటువంటి ఒక నిట్టూర్పు వచ్చింది. Each of us refers to whom? Homeopathic doctors, friends who were listening the story. All of us lit BDs. అందరు ఏం చేశారు? What did they do after relief? They lit BDs. Somebody asked. Does is your wife very fat? Doctor, your wife is very fat? Somebody asked from the group. మీ ఆవిడ లావుగా ఉంటుందా అని సడన్గా గుర్తొచ్చి ఒక ఆయన అడిగాడు. వాట్ ఇట్ వన్ సంబడి ఆస్క్డ్ డాక్టర్, ఈజ్ హిస్ వైఫ్ వాజ్ ఫ్యాట్? నో, ద డాక్టర్ సెడ్. వాట్ డి డాక్టర్ సే? నో, గాడ్ విల్లెడ్ అదర్వైజ్. దేవుని నిర్ణయం మరొకలాగుంది. నేను లావుడి భార్య రావాలంటే దేవుడి నిర్ణయం మరొకలాగుంది. దట్ ఈస్ గాడ్ విల్లెడ్ అదర్వైజ్. My life companion is the thin, reedy person with a gift of a sprinter. నా జీవిత భాగస్వామి
చాలా సన్నగా చెక్కినట్టుగా బద్దకర్రలాగా ఉంటుంది అని చెప్పాడు. స్పిట్ ఆఫ్, చూడండి, గిఫ్ట్ ఆఫ్ స్ప్లింటర్ ఇక్కడ ఇచ్చాడు. గిఫ్ట్ ఆఫ్ స్ప్లింటర్ అది చాలా చక్కగా ఇవ్వబడింది. మీకు అప్పుడు నవ్వు వచ్చింది మనకు, లావు భార్య అంటే ఏమవుతుంది ఏంటి అనేది. ఇప్పుడు అది గుర్తుపెట్టుకుని అతను అడిగినట్లున్నాడు. సమ్వన్ ఎల్స్ ఆస్క్డ్, మరొక అతను అడిగాడు, డాక్టర్, వెన్ యూ ర్యాన్ డిడ్ ద స్నేక్ ఫాలో యూ? డాక్టర్ గారు, మీరు పరిగెత్తినప్పుడు మిమ్మల్ని పాము వెంబడించిందా? వాట్ డిడ్ సమ్వన్ ఆస్క్డ్? ద స్నేక్ ఫాలోడ్ హిమ్. ద డాక్టర్ రిప్లైడ్, I ran till I reached a friend's house. నేనెక్కడ చూశానయ్యా బాబు, ran till I reached the friend's house. పరిగెత్తి నా స్నేహితుడి దగ్గర ఆపాను ఆ పరుగుని, నేను వెనక్కి తిరిగి చూడలేదు అని చెప్తున్నాడు డాక్టర్. ఇమీడియట్లీ I smeared oil all over myself and took a bath. ఇమీడియట్ స్మియర్డ్ మీన్స్ రబ్డ్ విత్ ఆయిల్, ఒంటికి బాగా నూనె పట్టించి అండ్ టుక్ ఏ బాత్, స్నానం చేశాడు వెంటనే. ఐ చేంజ్డ్ ఇంటూ ఫ్రెష్ క్లాత్స్, ఐ చేంజ్డ్ మై డ్రెస్, ఐ వియర్ ఫ్రెష్ క్లాత్స్, న్యూ అదర్ క్లాత్స్. ద నెక్స్ట్ మార్నింగ్ at about 8:30 I took my friend and one or two others to my room to move my things from there. Next morning, what did he do? He took his friends, one or two friends, and went out to bring the things that are in the room. See, he came. See the picture? He came to the room and he is searching there. So you can easily find the room was so empty. There is only one thing left. That is only the dirty vest. Dirty vest. So, by seeing the picture, we can imagine what the thief had taken away from the room. See. But we found we had little to carry. We refers to whom? Homeopathy doctor and his friends. What did they find? Little to carry from that room. So, who came? A thief came and he had taken away all the things. Some thief had moved most of my things. So he said clearly, he cleared out doubts. Some thief had taken most of their things. The room had been cleaned out, but not really. రూమ్ మొత్తాన్ని శుభ్రం చేశాడు, అన్ని వస్తువులు తీసుకెళ్ళి, బట్ నాట్ క్లియర్లీ. ద థీఫ్ హ్యాడ్ లెఫ్ట్ బిహైండ్ వన్ థింగ్, దట్ వాజ్ ద fine insult to me. Why said it is insult to? Why used insult to me word? Because the thief also felt bad to take that vest because it was so dirty and awkward. So it makes insult to the doctor. What was that? I asked. Somebody asked, what was that? The doctor said, my vest, the dirty one. నా వెస్ట్ చాలా మురికిది అని చెప్పాడు. ద ఫెలో హ్యాడ్ సచ్ ఎ సెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్. ద ఫెలో మీన్స్ థీఫ్. థీఫ్ హ్యాడ్ ఆల్సో సెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్. ద రాస్కెల్ కుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ అండ్ యూజ్డ్ ఇట్ ఫర్ వాషింగ్ ఇట్ విత్ సోప్ అండ్ వాటర్. రాస్కెల్ మీన్స్ థీఫ్. సో ద రాస్కెల్ కుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ అండ్ యూజ్ ఇట్ బై వాషింగ్. అంటే వాడు తీసుకెళ్ళి దాన్ని శుభ్రం చేసి వాడుకోవచ్చు కదా, నన్ను అవమానించడం అక్కడ వదిలిపెట్టాడు వాడు, వాడికి కూడా శుభ్రం తెలిసిందా అంటున్నాడు డాక్టర్. డిడ్ యూ సీ ద స్నేక్ నెక్స్ట్ డే డాక్టర్? సంబడి ఆస్క్డ్. డిడ్ యూ సీ అగైన్ ద స్నేక్ నెక్స్ట్ డే? నో. ద డాక్టర్ లాఫ్డ్. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇట్ సిన్స్ ఇట్ వాజ్ అ స్నేక్ విచ్ వాజ్ టేకెన్ విత్ ఇట్స్ ఓన్ బ్యూటీ. డాక్టర్ గారు నవ్వి చెప్పారు, మళ్ళీ నేను ఎప్పుడు చూడలేదు, కానీ అసలు అలాంటి పామును ఎప్పుడు చూడలేదు, దాని అందాన్ని అదే చూసుకుంటుంది. ఐ రిఫర్స్ టు హూమ్? homeopathic doctor. It refers to whom? Snake. See how nicely the writer wrote the story, homeopathic doctor story. So
narration was narrated by his homeopathy doctor, but actually written by whom? Waika Muhammad Bashir. But who translated it? B. Abdullah. He translated in English. See, read about the writer silently. He was born in January 1908, 5th July. Was Malayalam fiction writer from the state of Kerala in India. He was a humanist, freedom fighter, novelist, and a short story writer. He is noticed for his down-to-earth style of writing that made him equally popular among literary critics as well as the common man. He is regarded as one of the most successful and outstanding writers from India. Translation of his works into other languages have won him worldwide acclaim. The story The Snake and Mirror was translated into English. His notable works include Balya Kalakshi and Shabdangal, so and so on. Amarga Nimisham. He was awarded to Padma Shri in 1982. He is fond of remembered as Baipur Sultan. Baipur Sultan. So this is about the narrator, writer.